తనపై తప్పుడు కేసు నమోదు చేసి తనను వేధించారని నటి కాదంబరి జేత్వాని ఇటీవల కొందరు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లుగా ఉన్న ముగ్గురిని సస్పెండ్ చేసింది. ముంబై నటి జేత్వాని కేసులో కీలక మలుపు తిరిగింది. జేత్వాని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. నన్ను విశాఖపట్నంకు బదిలీ చేసినా కేసు పూర్తి చేస్తేనే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని డీజీ ఒత్తిడి చేసినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. జేత్వాని వేధింపుల్లో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని అప్రూవర్గా మారి జేత్వాని కేసుకు సంబంధించిన 3 పేజీల కీలక సమాచారాన్ని లిఖితపూర్వక వాంగ్మూలాన్ని ఇచ్చాడు. తానిచ్చిన వాంగ్మూలంలో అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని పేర్కొన్నాడు. జేత్వానిని ఎలా అరెస్ట్ చేయాలి, కేసు ఏ విధంగా పెట్టాలనే అంశంపై 2024 జనవరి 31న నాతో పాటు కాంతిరాణా టాటాను సీఎంఓ కార్యాలయానికి డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిచి జేత్వాని కేసుపై అనుసరించాల్సిన వ్యూహం, పూర్తి వివరాలు మొత్తం డీజీ వివరించారని విశాల్ గున్ని చెప్పాడు. 13 రోజుల పాటు తనను విశాఖ వెళ్లకుండా కేసు అయ్యే వరకు ఇక్కడే ఉండాలని డీజీ ఆంజనేయులు చెప్పాడు. అంతేకాదు ఈ కేసు అసెస్మెంట్ పూర్తి చేస్తేనే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని డీజీ ఒత్తిడి చేసినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అప్పటి విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏడీపీపీ రమణమూర్తి నేను ముంబై వెళ్లానని, మాతో పాటు కుక్కల విద్యాసాగర్ ముంబై వచ్చినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు డీసీపీ విశాల్ గున్ని. ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ద్వారా నటి కాదంబరి జేత్వాని మూవ్మెంట్స్ తెలుసుకొని ఆమెను అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చినట్టు తన వాంగ్మూలంలో స్పష్టంగా తెలియజేశారు డీసీపీ విశాల్ గున్ని. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.